ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగమునకు ఆది, యుగాది అది కాలక్రమేణ ఉగాది అయింది. ఈ కలియుగం ఏదైతే ఉన్నదో ఈ కలియుగం మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున ప్రారంభమైందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అందుకనే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది పండుగలో మనం ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలలో ఈరోజు నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను ధరించాలి. ఈరోజు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే ఉగాది రోజు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయాలు అతి ముఖ్యమైన రెండు. ఉగాది రోజు ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి స్వీకరించాలి. ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేయాలి. ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారికి ఈ సంవత్సరం మొత్తం శుభాలు కలుగుతాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఇది చాలా విశేషమైనది. ఈ సంవత్సరం యొక్క అర్థం ఏమిటంటే ప్రతిదీ సమృద్ధిగా దొరుకుతుందని అర్థం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధాన్యాన్ని దానం ఇచ్చినట్లయితే దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం వచ్చినది. ఆదివారం ఉగాది రావడం చేత చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఆదివారం అవడం చేత నవనాయకులకు అధిపతి ఈసారి రవి అయినాడు. ఇక నవనాయకులలో మనకి ముఖ్యంగా నాలుగిటికి అధిపతి ఈ సంవత్సరం సూర్యుడిగా ఉన్నాడు. సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి మరియు రాజు ఈ నలుగురు సూర్యుడే అయి ఉండడం. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడై ఉండడం, అలాగే కుజుడు ధాన్యాధిపతి అయి ఉండడం, బుధుడు నీరసాధిపతి అయి ఉండడం, శని రసాధిపతి అయి ఉండడం చేత సస్యాధిపతి గురుడు అవడం చేత ఇలాంటి నవనాయక ఫలితాలు ఈ సంవత్సరం ఉండడం. నవనాయకులలో 9 మందిలో 6 పాపులు 3 శుభులు ఉండడం చేత ఈ సంవత్సరం నవనాయక ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. రాజు సూర్యుడు అవడం చేత మంత్రి చంద్రుడు అవడం చేత ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు అధికంగా ఉంటాయి. సేనాధిపతి సూర్యుడు అవడం చేత పాలకుల మధ్య యుద్ధ భయాలు, గొడవలు, వాదనలు పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం మనకి స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ సంవత్సరం నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకి, ధనవంతులకి ధనలాభం కలగబోతుంది. ఈ సంవత్సరం శని రసాధిపతి అవడం చేత రస సంబంధించిన వస్తువులకి నష్టం జరగబోతోంది. అయితే నువ్వులు వంటి వాటికి గిరాకీ అధికంగా ఉంటుంది. ఆయిల్, గ్యాస్, బంగారం వంటి వాటికి ధర పెరగబోతోంది. ఈ సంవత్సరం ఐటీ రంగం వంటి రంగాలు లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి రంగాలు తీసుకున్నట్లయితే ఆ రంగాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా రవి యొక్క ప్రభావం చేత చైత్రమాసం వంటి మాసాల్లో కొంత అకాల వర్షాలు, వర్షాకాలంలో తీవ్రమైనటువంటి ఎండలు ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. వాతావరణంలో కొంత అనిశ్చితి మార్పులు ఉన్నాయి. సూర్యుడు 4 నవనాయకులకి అధిపతి అవడం, 9 మందిలో 6 పాపులు కేవలం 3 శుభులు అవడం చేత కొంత భయములతో కూడుకున్నటువంటి వాతావరణం, యుద్ధ భయాలతో కూడుకున్నటువంటి వాతావరణ పరిస్థితి ఉన్నది. అలాగే మనం
ఈ సంవత్సరం చూసినట్లయితే ఈ సంవత్సరం రాహు ప్రభావం సంవత్సరం మీద అధికంగా ఉంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో భారతదేశం అభివృద్ధి వైపు వెళుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజు రవి మంత్రి చంద్రుడు అవడం చేత భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం, తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి కనపడేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. భారతదేశం ఈ సంవత్సరం అభివృద్ధి వైపు వెళ్తుంది. అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ మార్పు జరగబోతోందని మాత్రం సూచిస్తున్నాను. ఇప్పుడు మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలాంటి రాశి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో బృహస్పతి తృతీయ స్థానంలో సంచరించడం. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం శని వ్యయస్థానంలో సంచరించడం. మేషరాశి వారికి రాహు లాభస్థానం, కేతు పంచమ స్థానంలో సంచరించడం చేత మేషరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కఠినమైన సంవత్సరం అని చెప్తున్నాను. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రవేశకాలం అవ్వడం, అలాగే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశికి గురుబలం కొంత లేకపోవడం, భ్రాతృస్థానమైనటువంటి తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేషరాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్ల వంటి వాటిలో ఎక్కువ ఆశ పడద్దని సూచిస్తున్నాను. మీ పని మీరు చేసుకుని మిగతాది భగవంతుడికి విడిచిపెట్టాలని మాత్రం సూచిస్తున్నాను. మేషరాశికి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు వంటివి కొంత ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అంత సఫలీకృతం అవ్వవు. ఎవరైతే విదేశం వంటి ప్రయత్నాలు చేస్తున్నారో అక్కడ కొంత ఇబ్బందులు కూడా మీకు ఎదురయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో భయము, ఆందోళన, రాజకీయ సమస్యలు మాత్రం వేధించేటువంటి స్థితి ఉన్నది. మేషరాశి వారు కొత్తగా దేంట్లోనూ ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్లు వంటివి చేయడం, మీకు నమ్మకం లేని వారు, తెలియని వారికి ధన సహాయం లేదా అప్పులు వంటి ఇవ్వడం వంటివి చెయ్యకూడదు. మేషరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను. మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చులు అవ్వడం, అనుకోని ఖర్చులు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి వారు వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా చూసినట్లయితే వీరికి ఇది మధ్యస్థ సమయం. మీరు ఆశించిన స్థాయిలో ధనము రాలేనటువంటి స్థితి కలుగుతుంది. మేషరాశికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారు కొత్త వ్యాపారాల్లోకి దిగేటప్పుడు ఆలోచించి దిగాలి అని. మేషరాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. కుటుంబంలో ఏదో ఒక సమస్య లేదా అనారోగ్య సమస్యలు వంటివి కొంత వేధించవచ్చు. మేషరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. మేషరాశి విద్యార్థులు మాత్రం కష్టపడాల్సినటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతుంది. మీ యొక్క రంగంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేసేటువంటి పనుల్లో అంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇబ్బందులు కలిసి రావడం, ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండడం మాత్రం మేషరాశి వారిని కొంత కలత వేస్తుంది. మేషరాశి వారు ఏదైనా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం
ప్రత్యేకంగా సూచిస్తున్నాను. మేషరాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మందపల్లి లేదా శని సింగాపూర్ లేదా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునల్లార్ వంటి శనికి సంబంధించినటువంటి దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. దీంతోపాటు మేషరాశి వారు కనుక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్య పారాయణం చేస్తే వారికి ఉన్నటువంటి గ్రహ బాధల నుంచి ఈ సంవత్సరం బయటపడి శుభ ఫలితాలను పొందగలరని తెలియజేస్తూ తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, వృషభ రాశి వారికి లాభస్థానంలో శని సంచారం. ఇక వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం చేత వృషభ రాశికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి పని సత్ఫలితాన్ని ఇవ్వబోతోంది. వృషభ రాశి వారు నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వంటివి కలిసి రావడం, విదేశీ ప్రయాణాలు వంటివి లాభదాయకంగా ఉంటాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు వంటివి జరగడం, శుభ ఫలితాలు వంటివి కలిగేటువంటి స్థితి వృషభ రాశి వారికి సంవత్సరం గోచరిస్తోంది. వృషభ రాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గత కొంతకాలంగా వ్యాపారంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. వ్యాపారంలో లాభము, ధన లాభం అంటూ ఉంటాయి. వృషభ రాశి వారు నూతనంగా గృహాలు, వస్తువులు, నూతనంగా పెట్టుబడులు అవి పెట్టడానికి ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. వృషభ రాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఆదాయం అది కూడా లాభంగా ఉంటుంది. మీ పెట్టుబడులకి తగ్గట్టుగా మీకు ఫలితాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వృషభ రాశి రాజకీయ రంగం, సినిమా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వృషభ రాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి, అయినా కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందగలరు. వృషభ రాశి వారికి మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అభివృద్ధితో కూడుకున్నటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉన్నాయి. దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు ప్రభావం చేత వృషభ రాశి వారు మాత్రం ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి, హాస్పిటల్ వంటి వాటికి కొంత ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి మాత్రం వృషభ రాశి వారికి గోచరిస్తుంది. నరఘోష వంటివి కొంత మీ మీద ఈ సంవత్సరం ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అలాగే మాతృవర్గీయులు ఎవరైతే ఉంటారో వారితోటి భేదాభిప్రాయాలు ఈ సంవత్సరం మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి వృషభ రాశి వారికి కనపడుతుందని తెలియజేస్తూ, వృషభ రాశి వారికి స్త్రీలకి ఈ సంవత్సరం ధనపరంగా, కుటుంబ పరంగా, అలాగే కీర్తిపరంగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని సూచిస్తున్నాను. వృషభ రాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. కనకధార స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేసుకోండి. అలాగే శుక్రవారం రోజు శ్రీకృష్ణుడిని పూజించడం చేత, శ్రీకృష్ణుడికి వెన్నతో చేసినటువంటి ప్రసాదం వంటి నివేదన చేయడం చేత మరింత శుభ ఫలితాలు వృషభ రాశి వారు పొందగలరు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి
శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం, దశమ స్థానంలో శని సంచరించడం, భాగ్యస్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం టెన్షన్లతో కూడుకుని ఉన్నటువంటి వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జన్మ గురుని యొక్క ప్రభావం చేత మిథున రాశి వారికి వృత్తిలో కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ వ్యవహారాల్లో ప్రతి దాంట్లో ఏదో ఒక టెన్షను, మానసిక వేదన మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగ భయాలు, ఆందోళనలు కొంత అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆశించిన స్థాయి లాభం రాకపోవడం, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందలేనటువంటి స్థితి, దానివల్ల టెన్షన్లు, అనారోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి స్థితి వ్యాపారస్తులకు కనపడుతుంది. మిథున రాశి వారికి రాజ్యస్థానం, వృత్తి స్థానంలో శని, జన్మస్థానంలో గురుడి ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, టెన్షన్, వ్యాపారస్తులకి వ్యాపారంలో ధనపరమైనటువంటి టెన్షన్లు మాత్రం ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టబోతున్నాయి. మిథున రాశి విద్యార్థులకి ఇది అనుకూలమైన సంవత్సరం. విద్యార్థులు విద్యపరంగా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. విదేశీ యోగం, విదేశీ ప్రయత్నాలు కలిసి వచ్చినప్పటికీ అంత సులువుగా మాత్రం దగ్గరికి రాదు. మిథున రాశి స్త్రీలకి మధ్యస్థ సమయం, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు మిథున రాశి స్త్రీలు వ్యవహరించాలి. మిథున రాశి రైతాంగానికి మనం చూసినట్లయితే రైతాంగానికి ఇది కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. సమయానికి పంట రాలేనటువంటి స్థితి, లేదా పంటను మీరు అమ్ముకుందాం అనుకునే సమయానికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనపడుతుంది. మిథున రాశి సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మిథున రాశి సినీ రంగంలో మీకు ఆశించిన స్థాయి ఫలితాలు కలగలేనటువంటి స్థితి ఉన్నది. మీరు సినిమా, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా వహించాలని సూచిస్తున్నాను. మొత్తానికి మిథున రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను మాత్రం ఇస్తుంది. ప్రతి దాంట్లో కూడా అతిగా ముందుకెళ్లకుండా భగవంతుని నమ్ముకుని మీరు మీ యొక్క పనులను కనుక ఆచరించినట్లయితే కొంత శుభ ఫలితాలను పొందగలరు. మిథున రాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువారం రోజు ఆలయంలో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి పంచిపెట్టండి. అలాగే మిథున రాశి వారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసుకోవడం, శనివారం రోజు హనుమాన్ చాలీసా వంటివి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. మిథున రాశి వారు కనుక ఈ రెమెడీని మీరు పాటించుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కొంత గ్రహ దోషాలని తొలగించుకుని శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమ స్థానమైనటువంటి ఆయుస్థానంలో రాహు సంచారం, ఇంకా కర్కాటక రాశి వారికి వ్యయస్థానములో బృహస్పతి, భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి అష్టమ శని పూర్తయ్యి భాగ్యంలోకి శని రావడం కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి అయినప్పటికీ వాక్ స్థానంలో కేతు, వ్యయస్థానంలో బృహస్పతి ప్రభావం చేత కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఇవ్వబోతోంది. కర్కాటక రాశి వారు గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి
ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు వారి ఆధీనంలో ఉండో ఖర్చులు నియంత్రించుకోవాలి. అనుకోని ఖర్చులు, ఇబ్బందికరమైన ఖర్చులు కొంత వేధిస్తాయి. కర్కాటక రాశి వారికి ఆయు స్థానంలో రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొంత రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారు టెన్షన్ల వంటివి తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బీపీ టెన్షన్లు వంటివి, కొంచెం ఆరోగ్య సమస్యలు వంటివి మిమ్మల్ని కొంత ఈ సంవత్సరం వేధిస్తాయి. కర్కాటక రాశి వారికి ప్రమోషన్లు వంటివి మాత్రం ఈ సంవత్సరం పెద్దగా ఆశించొద్దని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపార పరంగా ఆశించిన స్థాయి లాభాలు మాత్రం ఉండవు. ఖర్చులు పెరగడం, అనుకోని ఖర్చులు కలిగేటువంటి స్థితి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కనపడుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. మొదటి 6 నెలలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ద్వితీయార్థం మాత్రం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని వదిలేయడం చేత గత 2 ఏళ్లుగా శని వల్ల ఏవైతే తీవ్ర ఇబ్బందికరమైనటువంటి సమస్యలు, వాతావరణం ఏవైతే ఉందో దాంట్ నుంచి కొంతమేర బయటకు వస్తారు. కర్కాటక రాశి వారికి కోర్టు మరియు ఇతర వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కర్కాటక రాశి విద్యార్థులకి కొంత కష్టపడాల్సినటువంటి సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలు, ధనపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో వీరు జాగ్రత్తలు వహించడం మంచిది. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలంటే శివ పార్వతులిద్దరినీ పూజించాలి. దుర్గాదేవిని శనివారం రోజు పూజించడం, సోమవారం రోజు శివారాధన, ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు నిత్యం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో పొందగలరు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా జన్మ రాశిలో కేతువు, కలత్రంలో రాహు సంచారం. సింహరాశి వారికి లాభస్థానంలో బృహస్పతి సంచరించడం. ఇంకా సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారు జాగ్రత్తలు వహించవలసిన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం. సింహరాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకోని చికాకులు, ఇబ్బందులకి గురయ్యేటువంటి స్థితి గోచరిస్తోంది. జన్మ కేతువు, అష్టమ శని ప్రభావాల వల్ల అనుకున్న ప్రతి పని ఆలస్యం అవ్వడం, లేకపోతే లేకపోవడం, లేదా అది అవుతుందో అవ్వదో తెలియనటువంటి సంక్షేమంలో పడిపోయేటువంటి స్థితి సింహరాశి వారికి సంవత్సరం కనబడబోతోంది. సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు, కోపంతో కూడుకున్న నిర్ణయాలు సింహరాశి వారు తీసుకోకూడదు. సింహరాశి వ్యాపారస్తులకి ఇది చాలా గడ్డు కాలం. వ్యాపార పరంగా మీకు చికాకులు, ఇబ్బందులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వలేనటువంటి స్థితి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉండబోతున్నాయి. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చెడు సమయం.
సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కలిసి రాదు అని చెప్పి సూచిస్తున్నాను. సింహరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. గొడవలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి కళత్ర స్థానంలో, వైవాహిక స్థానంలో రాహు ప్రభావం చేత భార్యాభర్తలు కుటుంబ విషయాల్లో చికాకులు, గొడవలు అధికంగా వేధించేటువంటి స్థితి గోచరిస్తుంది. కుటుంబ విషయాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు లేదా ఇబ్బందుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి సింహరాశి వారు. సింహరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి, మీ యొక్క చెడు గ్రహస్థితుల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవాలి. ముఖ్యంగా సింహరాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్ల లేదా శని సింగపూర్ వంటి శనికి సంబంధించిన క్షేత్రాల ఆలయాలను దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతానని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. కన్యా రాశి వారికి వ్యయస్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు సంచారం. కన్యా రాశి వారికి కళత్ర స్థానంలో శని సంచారం. కన్యా రాశి వారికి దశమ స్థానం రాజ్యస్థానంలో బృహస్పతి సంచరించడం చేత కన్యా రాశికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారు గత కొంతకాలముగా ఏవైతే సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక బాధలతో ముడిపడి ఉన్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ముఖ్యంగా కొంతకాలముగా జన్మకేతు ప్రభావం ఏవైతే మీరు పడ్డారో దాని నుండి బయటకు వచ్చి రాహు బలం 6వ స్థానంలో ఉండటం చేత మీకు ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ప్రారంభమై సత్ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాయి. కన్యా రాశికి కీర్తి లాభం, ధనలాభం స్పష్టంగా కనపడుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ నుండి కన్యా రాశి వారి సంవత్సరం పూర్తిగా బయటకు వస్తారు. కన్యా రాశి వారికి నూతన గృహప్రవేశం, శుభ ఫలితాలు, శుభ కార్యాలు వంటివి ఈ సంవత్సరం జరగబోతున్నాయి. ఇంటిలో ఏదో ఒక శుభకార్యం కన్యా రాశి వారు చేసుకుంటారు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ మరియు అనుకూల ఫలితాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కనబడబోతున్నాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో కలిసి రావడం, వ్యాపారంలో పురోగతి రావడం, ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం మాత్రం స్పష్టంగా ఉంది. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వ్యాపారం లాభదాయకంగా ఉండబోతోంది. రాజ్యస్థానంలో బృహస్పతి కూడా ఇక్కడ అనుకూలంగా ఉండడం, శని కళత్రంలోనూ అనుకూలంగా ఉండడం చేత కొంత శుభ ఫలితాలు కనపడతాయి. అయితే కన్యా రాశి వారికి కుటుంబంలో మాత్రం ఏదో ఒక చికాకు, సమస్యల, ఇబ్బందులు మాత్రం కళత్ర శని ప్రభావం చేత ఉండబోతోంది. కన్యా రాశి వారు నరఘోషకి, నర దృష్టికి కొంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కన్యా రాశి విద్యార్థులకి ఇది అనుకూలమైన సంవత్సరం. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. కన్యా రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొంది నరఘోష, నరదృష్టి దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం శనివారం రోజు దిష్టి తీయించుకుని తలస్నానం వంటివి చేయడం, కన్యా రాశి వారు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోవడం, అలాగే
కన్యా రాశి వారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం భగవద్గీత వంటి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశికి ఈ సంవత్సరం విశేషించి లాభస్థానంలో కేతు సంచారం, తులారాశికి పంచమ స్థానంలో రాహు అనుకూలంగా సంచారం, తులారాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో శని సంచారం చేత తులారాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైన అనుకూలమైన సంవత్సరంగా సూచిస్తున్నాను. తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే ఇబ్బందులకి గురై ఉన్నారో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏవైతే రాజకీయ పరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి శుభ ఫలితాల వైపు అడుగు వేయబోతున్నారు. తులారాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ల వంటివి ఈ సంవత్సరం కలిసి రాబోతున్నాయి. తులారాశి వారు ఉద్యోగంలో చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో శుభ ఫలితాలని పొందబోతున్నారు. ఇంకా తులారాశి వారికి విశేషంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వ్యాపారంలో ధన లాభం వంటి కలుగుతున్నాయి. తులారాశి వారికి ధనానికి లోటు లేపడం, సమయానికి ధనం కలిసి రావడం, కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి కలిసి వస్తాయి. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వ్యాపారాభివృద్ధి స్పష్టంగా ఉంది. తులారాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి పెట్టుబడులు కలిసి రావడం, రైతాంగంలో మీకు లాభాలు స్పష్టంగా ఉన్నాయి. తులారాశి మీడియా రంగం, సినీ రంగం వారికి పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ శుభ ఫలితాన్ని, కీర్తిని పొందుతారు. దైవ దర్శనాలు వంటివి తులారాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. తులారాశి వారు మీరు చేసేటువంటి ప్రయాణాలు, దైవ దర్శనాలు వీటి వల్ల శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందబోతున్నారు. తులారాశి వారు శుభ కార్యాల్లో పాల్పంచుకోవడం, ఇంటిలో శుభకార్యాల వంటివి జరగడం కూడా కలిసి వస్తుంది. తులారాశి వారికి సంతానం వల్ల ఈ సంవత్సరం ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. తులారాశి వారికి ఏలినాటి శని, అర్ధాశ్రమ శని వంటివి పూర్తవడం, గురుబలం, రాహుకేతువుల యొక్క బలం సమృద్ధిగా ఉండడం చేత ఈ సంవత్సరం తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చి శుభ ఫలితాలు ఇస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అంటే మాత్రం శుక్రవారం రోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించడం, విశేషంగా శుక్రవారం రోజు శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి కనకదారా స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేసుకోవడం, ఆదివారం సూర్యాష్టకం, నవగ్రహ స్తోత్రాలు వంటివి పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు తులారాశి వారు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి వారికి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో సంచరించడం, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా కేతువు దశమ స్థానంలో, రాహు చతుర్థ స్థానంలో సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వల్ల ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు పడ్డారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గత సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కానీ బృహస్పతి అష్టమ స్థానం, ఆయు స్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వారి సంవత్సరం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. ఏ పని చేసినా టెన్షన్ పడకుండా ఉండాలి వృశ్చిక రాశి వారు. ప్రతి పనిని హృదయపు లోతుల్లోకి తీసుకోవద్దని సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి
శని బాధలు తొలగినప్పటికీ అష్టమ గురుని ప్రభావం చేత మాత్రం కొంత జాగ్రత్తలు ఈ ఒక్క సంవత్సరం కనుక మీరు పాటించినట్లయితే రాబోయే అన్ని సంవత్సరాలు కూడా మీకు కలిసి వస్తాయి. కాబట్టి కొంత మీరు ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. వృశ్చిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటుంది. కొంత రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఉద్యోగస్తులకి ఇబ్బంది పెడతాయి. అయితే వృశ్చిక రాశి ఉద్యోగస్తులు మాత్రం ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అయితే అష్టమ గురుడి ప్రభావం చేత వ్యాపారంలో ఖర్చులు, వ్యాపారంలో కొంచెం మీ యొక్క ఆరోగ్య సమస్యల వల్ల వ్యాపారానికి ఇబ్బంది కలిగేటువంటి స్థితి కనపడుతుంది. వృశ్చిక రాశి స్త్రీలకి ఇది మధ్యస్థ సమయం. వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. వృశ్చిక రాశి వారు గురు ప్రభావం లేకపోవడం చేత ఏ పని మీద అతిగా ఆశ పెట్టుకోవద్దు. అష్టమ గురుని ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలకి మాత్రం దూరంగా ఉండాలి. ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం పాటించవలసినటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని వృశ్చిక రాశి వారు నిత్యం పారాయణం చేయడం మంచిది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. తదుపరి రాశి ధను రాశి. ధను రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధను రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే, గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ రకమైనటువంటి గోచార స్థితి కనపడుతోంది. ధను రాశికి ముఖ్యముగా శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని సంచారం, ఇంకా ధను రాశికి కళత్ర స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, ధను రాశికి తృతీయంలో రాహు, భాగ్యంలో కేతు యొక్క సంచారం చేత ఈ సంవత్సరం ధనురాశికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారు గత కొంతకాలంగా ఏలినాటి శని వంటి ప్రభావాల నుంచి బయటపడినప్పటికీ ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రవేశం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశికి జరిగింది. అర్ధాష్టమ శని ప్రభావం వలన ధనురాశి వారు కుటుంబంలో చికాకులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు మాత్రం ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ ధనురాశికి బృహస్పతి కలత్రంలో అనుకూలంగా ఉండడం, అలాగే ధనురాశికి రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో అనుకూలంగా ఉండడం చేత మీరు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలను పొందుతారు. ధనురాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి ఆశించద్దని సూచిస్తూ కొత్త ఉద్యోగాలు వంటివి మీకు ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి స్థితి కనపడుతుంది. ధనురాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారంలో ధనలాభం ఉన్నప్పటికీ ఆ ధనం మీ చేతి వద్దకు రావడానికి ఆలస్యం అవడం వంటివి చికాకు తెప్పిస్తాయి. ధనురాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి. ధనురాశి వారు రాజకీయాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు మాత్రం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ధనురాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం చేత కోర్టు విషయాలు, గొడవలు, కొంత చికాకులు తెప్పించేటువంటి స్థితి కనపడుతుంది. ధనురాశి వారికి కుటుంబంలో కావచ్చు, మీకు కావచ్చు, ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య సమస్యలు వేధించేటువంటి స్థితి కనపడుతుంది. మాతృవర్గీయులతో భేదాభిప్రాయాలు ధనురాశికి ఈ సంవత్సరం కనబడబోతున్నాయి. మొత్తం మీద ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థం నుండి కొంతమేర చెడు ఫలితాలు,
మధ్యస్థ ఫలితాలు మాత్రం అధికంగా ఉన్నాయని సూచిస్తూ ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం కొంత కష్టపడాలి, జాగ్రత్తలు వహించడం మంచిదని సూచిస్తున్నాను. ధనురాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేసుకోవడం. ఇంకా ధనురాశి వారికి విశేషంగా హనుమాన్ చాలీసా వంటి చదువుకోవడం, గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, మకర రాశి వారికి శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో బృహస్పతి సంచారం, మకర రాశికి వాక్ స్థానంలో కేతువు, అష్టమ స్థానములో రాహువు సంచారం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారు ఏదైతే మాకు ఏలినాటి శని పూర్తయిపోయింది, మాకు ఇంకా కలిసి వస్తుందని భావిస్తున్నారో వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నారు. ఏలినాటి శని అయిపోయినప్పటికీ వాక్ స్థానంలో కేతు ప్రభావం, అష్టమ రాహు ప్రభావం, అలాగే బృహస్పతి శత్రు స్థానంలో ఉండడం చేత మకర రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని ఏ మాట పడితే ఆ మాట అనకుండా ఉండేటట్టు చూసుకోండి. అందులో వాక్ స్థానంలో కేతు ప్రభావం చేత మీ తెలిసి తెలియని మాటల వలన లేదా కొంచెం పౌరుష పదాలతో మీరు వాడేటువంటి మాటల ప్రభావం చేత ఇబ్బందులకి గురయ్యేటువంటి స్థితి ఉన్నది. మకర రాశికి ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీరు గొడవలు వంటివి, కోర్టు విషయాలు వంటివి జాగ్రత్తలు వహించాలని మాత్రం ప్రత్యేకంగా సూచిస్తున్నాను. మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉద్యోగం ఉంటుందో లేదో అనేటువంటి భయాలు కొంత ఇబ్బంది పెడతాయి. మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు మొదటి 6-8 నెలలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది. మకర రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్ళు, చికాకులు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. మకర రాశి వారు గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలని స్పష్టంగా మరొక్కసారి ఈ సంవత్సరం సూచిస్తున్నాను. మకర రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. మకర రాశి వారికి ఆరోగ్య స్థానమైనటువంటి అష్టమ స్థానంలో రాహు ప్రభావం చేత కుటుంబంలో కావచ్చు, లేదా మీ స్వయంగా మీ ఆరోగ్యంలో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ సమయం అని, విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కొంత మీరు విద్యార్థులు కూడా కష్టపడాల్సినటువంటి సంవత్సరం సూచిస్తున్నాను. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా గోచరిస్తాయని సూచిస్తూ మీరు మరింత శుభ ఫలితాలు కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే మకర రాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోండి. మకర రాశి వారు దక్షిణామూర్తిని నిత్యం పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం మంచిది. ముఖ్యంగా మకర రాశి వారు విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని రాహుకాల సమయంలో, కేతు గుళిక కాల సమయంలో పూజించడం చేత మరింత శుభ ఫలితాలని పొందగలరు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో రాహు సంచారం, కళత్ర స్థానంలో కేతు సంచారం, కుంభరాశికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో శని సంచారం,
ఇక కుంభరాశికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు వారి యొక్క ఏలినాటి శని ఆఖరి 2 సంవత్సరాల్లో ఉన్నారని గుర్తించాలి. కుంభరాశి వారికి వాక్స్థానంలో శని, జన్మరాశిలో రాహు ప్రభావం ఉంది. కుంభరాశి వారు ప్రశాంతంగా ఉన్నట్లయితే, మౌనంగా ఉన్నట్లయితే వారు ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. కానీ ఈ సంవత్సరం గ్రహస్థితి వల్ల ప్రశాంతత, మౌనంగా ఉండడం వారితో ఉండేటువంటి స్థితి కనపడట్లేదు. కుంభరాశి వారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. జన్మ రాశిలో రాహు ప్రభావం వల్ల మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటే ఆ మాటకి మీరు వెంటనే సమాధానం ఇవ్వడం చేత మీకు తెలియకుండానే మీరు ఇబ్బందికి గురయ్యేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. కుంభరాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తూచి వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగం మీరు స్వయంగా వదిలేయడం కావచ్చు, లేదా ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు మాత్రం అధికంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు కూడా జరుగుతాయి. అందువల్ల ఉద్యోగస్తులు ఉద్యోగంలో చాలా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాం. కుంభరాశి వ్యాపారస్తులకి ఇది చెడు సమయం. వ్యాపారంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, అప్పుల బాధలు అధికంగా ఉండడం ఉంది. కుంభరాశి వారు విశ్వవసు నామ సంవత్సరంలో అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాం. మీరు ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు కొత్త ఇన్వెస్ట్మెంట్ వంటివి చెయ్యకూడదు. అయితే పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏదో రకంగా ధనాన్ని, ఏదో రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సమస్య నుండి బయటకు వచ్చేటువంటి స్థితి మీకు ఖచ్చితంగా కనపడుతుంది. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. కొంత ఆశించిన స్థాయి కాకపోయినా మంచి ఫలితాలను మాత్రం విద్యార్థులు పొందుతారు. కుంభరాశి స్త్రీలు కుటుంబ వ్యవహారాలకి, గొడవలకి, రాజకీయాలకి మాత్రం దూరంగా ఉండాలి. కుంభరాశికి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సమస్యల నుండి బయటకు వస్తారు. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరం కనుక మీరు దాటగలిగినట్లయితే వచ్చే సంవత్సరాలు కుంభరాశికి కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరాలు మంచి సమయం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని చదువుకోవడం, మందపల్లి వంటి క్షేత్రాలని దర్శించుకుని శనికి పూజించుకోవడం ఆచరించడం మంచిది. కుంభరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం మంచిది. కుంభరాశి వారికి వాక్స్థానంలో రాహు అష్టమకేతు ప్రభావాన్ని తొలగించుకోవడానికి విఘ్నేశ్వరుణ్ణి, దుర్గాదేవిని నిత్యం పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వరికి అభిషేకం వంటి చేసుకోవడాన్ని సూచిస్తున్నాను. తదుపరి రాశి ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి. మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో జన్మ రాశిలో శని సంచారం. మీనరాశి వారికి వ్యయస్థానంలో రాహు సంచారం, 6వ స్థానంలో కేతు సంచారం. ఇక మీనరాశి వారికి విశేషించి 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో బృహస్పతి ఈ సంవత్సరం సంచరించడం చేత మీనరాశి వారికి గత 2-3 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చాలామంది మీనరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, ఈ సంవత్సరం మాకు బాగుండదు అనేటువంటి అపోహలతో ఏదైతే ఉన్నారో వారికి గత 2-3 సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత మార్పు వచ్చి కలిసి వస్తుందని సూచిస్తున్నాను. ఏలినాటి శనిలో ఉన్న మీనరాశి వారికి మిగతా గ్రహాల ప్రభావం చేత ఈ సంవత్సరం కలిసి వస్తుంది.
మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం జన్మరాశిలో ఉన్నప్పటికీ ఇక్కడ గురుడు అనుకూలంగా ఉండడం, అలాగే కేతు 6వ స్థానంలో బలంగా, వ్యయ స్థానంలో రాహు ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి. అయితే మీనరాశి వారికి మాత్రం ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. మీనరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తాను. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఉద్యోగంలో కొంత సత్ఫలితాలను పొందుతారు. కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని సూచిస్తున్నాను. మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం. వ్యాపారం జరిగినప్పటికీ సమయానికి డబ్బు అందలేనటువంటి స్థితి, అలాగే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఏదో రకంగా ఖర్చు అయిపోయేటటువంటి స్థితి కనపడుతుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి రాజకీయ నాయకులకి కొంత మార్పు వచ్చి కలిసి వస్తుంది. మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారు సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. మీనరాశి వారు శుభకార్యాల వంటి వాటిలో ఈ సంవత్సరం పాల్గొనేటువంటి స్థితి కనపడుతోంది. మీనరాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం కొంత మార్పు వస్తుంది. అయితే జన్మ శని ప్రభావం ఏదైతే ఉన్నదో ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అప్పులకు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు మీనరాశి వారు వహించాలి. ప్రయాణాలు వంటివి చేసేటప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని సూచిస్తున్నాను. మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే మందపల్లి, తిరునల్లార్ లేదా శని సింగపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాలు దర్శించి అక్కడ శనికి పూజలు వంటివి చేసుకోవడం, శనివారం రోజు ఏదైనా నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేసుకోవడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం చదువుకోవడం మంచిది. ఈ రకంగా కనుక మీనరాశి వారు కనుక ఆచరించినట్లయితే వారికి ఉన్నటువంటి గ్రహ బాధల నుండి బయటకు వస్తారని సూచిస్తూ మరొక్కసారి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.